సో మొత్తానికైతే ఇట్లా రెడీ అయిపోయినా. ఇప్పుడు వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. బియ్యం కలపాలా, బెల్లపన్నం పరమాన్నం వండాలా, తర్వాత దేవునికి పూజ చేసుకోవాలా, బోనం ఎత్తుకోవాలా, పోవాలా. సో మా అమ్మ ఏ దేవునికి పూజ చేసినా సరే ఫస్ట్ ఇంట్లో దేవునికి ముఖ్యం. సో తులసమ్మ పూజ, దేవుని పూజ అయిపోయింది. లాస్ట్ కొబ్బరికాయలు బోనం తీసే ముంగట అన్నిటి దగ్గర మా ఆయనతో కొట్టిస్తాను. ఓకేనా? బాయ్. పెద్ద ముత్తైదులు అందరితో కూర్చొని ఇప్పుడు బియ్యం కలుపుతున్నాను నేను. ఇగో ఇది బియ్యం సామాన్ అంటే వాళ్ళే ఇస్తారు. ఇంట్లో మెట్టెలు, కాటుక డబ్బా, రబ్బర్ బెండు, అద్దం, దువ్వెన, వక్కలు అన్నీ ఇస్తారన్నమాట. ఆడదాకా నాకు లాస్ట్ ఇయర్ అసలు దీపమే బోనం చేసిన తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాం అనమాట. అక్కడ బోనం తీసి శాఖ పెట్టి అమ్మ ఉంటుంది, తనకిచ్చేస్తే ఆమెని తీసేసి ప్రసాదం పెట్టి శాఖ కూడా పోసేసి మనకి ఇస్తుంది అనమాట. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్ అనమాట. సో లాస్ట్ సారి బోనాల దావత్ చూసినారు కదా, అంటే ఇంటికించి బోనం తీసుకుపోయింది. ఇదేమో ఎవ్రీ ఇయర్ పెద్దమ్మ తల్లికి దావత్ చేస్తాం కదా, అదనమాట. లాస్ట్ ఇయర్ రెండు ఒకటేసారి చేసిన, కాకపోతే డిఫరెంట్ వీడియోస్ పెట్టిన. అప్పుడు సండే చేసినాం, ఫుల్ పబ్లిక్ ఉండే. అందుకోసమని ఈసారి డిసైడ్ అయినాం సండే ఖాళీ బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించి ఇంట్లో చేసేసుకుంటాం. దాని తర్వాత రోజు మంగళవారం అన్న బుధవారం అన్న దావత్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాం. మాకు కావాల్సిన వాళ్ళందరం ఒకసారి పోతున్నాం, గెస్ట్లందరినీ ఇంకోసారి పిలుస్తున్నాం అనమాట. అదే రోజు, కాకపోతే టైమింగ్స్ చేంజ్ అంతే. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. మేకప్, హెయిర్ వేసేందుకు, శారీ డ్రేప్ చేసేందుకు పిలిచిన. వాళ్ళు వచ్చేలోపు కొంచెం అయితే హెయిర్ని చక్కగా బ్లో డ్రై చేద్దాం. బాయ్. కొంచెం సెమీ డ్రై చేసిన, అలా వచ్చినాక ఇంకా నీట్గా బ్లో డ్రై చేస్తారు. చూడుర్రి, బ్లో డ్రైలు చేస్తే కథ ఏందో చూపిస్తారని చూసిరా ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో. ఇగో కింద ఇంకా కుప్పలు. ఇదంతా వన్ టైం యూస్కి, ఎప్పటిదప్పుడు తీసేస్తాను నేను ఇంకా. సో ఇట్లా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే ఇట్లాంటి స్ట్రైట్నర్స్, బ్లో డ్రైస్ల వల్ల ఖచ్చితంగా కొడుతుంది. అండ్ అంతేకాక పూర్ హెయిర్ క్వాలిటీ ఉన్న, స్కాల్ప్ హెల్త్ బాగాలేకపోయినా సరే హెయిర్ ఫాల్ అనేది అయితే అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఎట్లుంటాయంటే మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, వాటర్ తక్కువ తీసుకున్నా, ఇగో ఇట్లాంటి సోకుల ఐటమ్స్ వాడినా, అందుకోసమే ఇంత హెయిర్ ఫాల్ వస్తుంది. అదిగాక ఈ హెయిర్ ఫాల్ని తగ్గించుకునేందుకు మనము స్కాల్ప్ హెల్త్ కోసం ఒకటి, హెయిర్ ఫాల్ కోసం ఒకటి, కండిషనర్లు, షాంపూలు అనుకుంటే ఇట్లా మల్టిపుల్ ప్రొడక్ట్స్ వాడతాం కాబట్టి ఇంకా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకు సొల్యూషన్ లాగా పనిచేసే ఒక గేమ్ చేంజర్ ప్రోడక్ట్ని నేను మీకు తీసుకొచ్చిన. అదే డాక్టర్ షీట్స్ వాళ్ళది 20% యాక్టివ్స్ రోజ్మెరీ రిడెన్సెల్ హెయిర్ సీరమ్ ఇన్ ఆయిల్. సో దీన్ని నేను మస్తు రోజుల సంది యూజ్ చేస్తున్నా. నా యూట్యూబ్ షార్ట్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. సో ఒకప్పుడు హెయిర్ ఫాల్కి, ఇప్పుడు హెయిర్ ఫాల్కి మీకు వీడియోలోనే విజిబుల్గా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట, ఆ షార్ట్స్ ఇవి చూస్తే. సో ఇది మనకి హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి, స్కాల్ప్ హెల్త్కి అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇది ఒక్కటే. సో దీంట్లో 20% హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ లైక్ రోజ్మెరీ, రెడెన్సెల్, అనగాన్, అలోవేరా, పెప్టైడ్ కూడా ఉంటుంది. సో మనకు విజిబుల్ రిజల్ట్ అనేది మనం 84 డేస్లోనే చూడొచ్చు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది, నాన్ గ్రీజీగా ఉంటుంది, క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఇది అన్ని రకాల స్కాల్ప్ వాళ్ళకు సూట్ అవుతుంది. సో దీన్ని ఇట్లా పార్టిషన్స్ తీసుకుంటా క్రౌన్ ఏరియాలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. గుడ్ స్కాల్ప్ ఉంటేనే గుడ్ హెయిర్ ఉంటుంది. తర్వాత ఇట్లా మంచిగా మసాజ్. అండ్ ఇది లీవ్ ఆన్ ఫార్ములా అనమాట. సో దీన్ని అప్లై చేయడం కూడా చాలా ఈజీ. దీనికి మంచిగా ఇది ఏమంటారు, మెస్ ఫ్రీ. మనకి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. కింద లింక్ ఉంటుంది, వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ నా కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది అన్ని డాక్టర్ షీట్ ప్రొడక్ట్స్ మీద. అలా వచ్చేవరకు ఇంకా లేట్ అయ్యేటట్టుంది. మనము శారీ చేంజ్ చేసుకొని వచ్చేసినాం అనుకోరి, దన మేకప్ వేసేసి హెయిర్ సెట్ చేసేస్తారు ఇక. చలో, సో మొత్తానికైతే ఇట్లా రెడీ అయిపోయినా. ఇప్పుడు వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. బియ్యం కలపాలా, బెల్లపన్నం పరమాన్నం వండాలా, తర్వాత దేవునికి పూజ చేసుకోవాలా, బోనం ఎత్తుకోవాలా, పోవాలా, పెద్దమ్మ తల్లికి చూపియాలా, రావాలా, ఇంటికి వచ్చినాక వంట చేసుకోవాలా, తినాలా. ఇదంతా ఇయ్యాలటి వ్లాగ్లో చూడబోతున్నారు. సో ఫస్ట్ అయితే స్టవ్కి పసుపు కుంకుమ పెట్టి పరమాన్నం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అన్నం ఉడికేంతలోపు అక్కడ దేవుని పూజ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కూర్చొని బియ్యం కలిపేసి ఆ బోనంలో బెల్లపన్నం వేసేసుకొని తీసుకుపోవచ్చు. చలో.
సో ఇవి నేను దేవునికి పూజ చేసినప్పుడు మాత్రమే ఉండేందుకు ఈ గిన్నెల్ని వాడతా. సో మా పొట్టిది కూడా బోనం తీస్తా అన్నది ఈసారి, అందుకోసమని దానికోసం స్పెషల్గా ఈ గిన్నె కొన్నా. ఇదేమో మన ఇంట్లో గిన్నె. ఇప్పుడు ఈ సామాన్ అంతా దానికోసం సెపరేట్గా అట్లనే ఉంచుతాం. సో ఏం పూజ చేసినా ఆల్రెడీ ప్రతి పూజ వీడియోలో ఈ ముచ్చట చెప్తా, కానీ మళ్ళీసారి చెప్తా. ఒకవేళ ఈ వీడియోని మీరు ఇప్పుడే చూస్తే మీరు కూడా చేయొచ్చు కదా, అందుకోసం అని చెప్పేసి. సో మా అమ్మ ఏ దేవునికి పూజ చేసినా సరే ఫస్ట్ ఇంట్లో దేవునికి ముఖ్యం, దాని తర్వాతనే నువ్వు ఎన్ని వ్రతాలు పూజలు చేసినా అని చెప్పింది అనమాట. అందుకోసమని కంపల్సరీగా ఇంట్లో దేవునికి ఫస్ట్ పూజ చేస్తాం. ఎప్పుడు ఏ దేవుని పూజ చేసినా, ఏం వ్రతాలు చేసినా, ఏం చేసినా పూజ ఫోటో ఎక్కడ చేయించారు, ఎక్కడ చేయించారు అని అడుగుతారే ఉంటారు. ఇది నేను ఒక లోకల్ షాప్లో చేయించిన. ఇది 22,000 రూపాయలు అయ్యింది. నాకు డిస్కౌంట్కి మీదకించి 20,000కి ఇచ్చిండు. సో మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్, బంగారం షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, వాటిలన్నా చేస్తున్నారు, లేకపోతే చిన్న స్ట్రీట్కి మీద బంగారం షాపులు ఉంటాయి కదా, వాళ్ళన్నా చేస్తున్నారు. సో ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన దేవుళ్ళని ఇట్లా ఫ్రేమ్ చేయించుకోవచ్చు. నేను అన్ని దేవుళ్ళని నాకు ఇష్టమైన వాళ్ళను ఇట్లా ఒక దగ్గర వేసేసిన. ఓకేనా? సో నా వీడియోలో నా ఫోటో స్క్రీన్ షాట్ చేయించుకొని పోయి షాపులకు చూపిస్తే వాళ్ళు చేసిస్తారు. ఇగో ఈమె దేవుడు పెద్ద అంతది కాదు, కానీ రాధ సేమ్ నా లెక్కనే స్నానం చేసేదాకా తినది, శనివారం తినది, విసుగొచ్చింది. ఏం కార్యం చేయట్లేదు కాబట్టి, హెల్ప్ చేయట్లేదు కాబట్టి నేనైతే దేవుణ్ణి మొక్కడమే మానేసిన, అంతే కదా మేడం. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ పూజ స్టార్ట్ చేసిన, నిన్నటి నుంచి రోజు ఇదే చెప్తావు. లేదు చేస్తున్నా, నిన్న పూజ చేసుకొని వస్తే మా అక్క బొట్టు పెట్టింది మేడం. మీ అక్క బొట్టు పెట్టిందా మేడం? మంచిగా వస్తుంది వాసన. ఇది సిమ్ములో పెట్టి నీళ్ళు దగ్గర పడేదాకా ఉడిపిద్దాం. నువ్వు ఇంకొకటి తాలిపే, మా రాధ తాలిపేస్తా చూడరు. పోరాదా తాలిపి అంటున్నది, నెయ్యి జీడిపప్పు వేయరు. సో తులసమ్మ పూజ, దేవుని పూజ అయిపోయింది. లాస్ట్ కొబ్బరికాయలు బోనం తీసే ముంగట అన్నిటి దగ్గర మా ఆయనతో కొట్టిపిస్తాను. ఓకేనా? బాయ్. పెద్ద ముత్తైదులు అందరితో కూర్చొని ఇప్పుడు ఓడి బియ్యం కలుపుతున్నాను నేను. అట్లనే ఏమంటారు బోనం కూడా మా పొట్టి దీప్తి సునేని వస్తుంది. ఏమంటే పాపం బిడ్డ లేట్ లేచింది. ఇక ఇప్పుడు ఈ బోనంని రాధని ఎత్తుకుంటుంది. ఇక నువ్వే ఎత్తుకోవాలి మరి ఇప్పుడు. లేవలేదా, టిప్పు లేచిందట. ఇక లేట్ అవుతుంది, జ్వరం వచ్చింది దానికి. నేను ఫస్ట్ పొట్టు పెడతా పట.
పడితే పడని చీర మీద నెత్తి మీద దేవుడి కన్నా. సో నాకు మేకప్ హెయిర్ వీళ్ళు వేసినారనమాట. జీవని గౌడ్ మా నిజామాబాద్ పిల్లనే, మా శరణ్య ఫ్రెండ్ క్లాస్మేటు దివ్య నిజామాబాద్ నుంచి వచ్చింది నా కోసం. వైష్ణవి అత్తవా ఇలా నన్ను చూస్తేందుకు వచ్చింది, ఆమె ఏం పని చేయదు కానీ చూస్తేందుకు వచ్చింది, వీళ్ళ ఇంట్లో ఉంటుంది తీసుకొని వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బోనం అయ్యేదాకా నా కోసం వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. సో వీళ్ళను నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టినప్పుడు ట్యాగ్ చేస్తే వెళ్ళి చెక్ చేయండి. ఈమె నిజామాబాద్లో ఉండదని అనుకోకూరి, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఏడుగన్నా తిరుగుతారు, అలా జాబే అది కాబట్టి. ఇక ఇంటికాడ బోనం చేసిన తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాం అనమాట. కార్లో మేము అందరం పోయినాము. కొంచెం కారద్దాలు ఓపెన్ పెట్టుకొని దీపం పోకుండా ఆడదాకా కాపాడుకున్నాం. గుడి ముంగట నిలబడి ఒక ఫోటో దిగినాం. ఇక దాని తర్వాత లోపలికి పోయినాం. పొద్దున పోతే క్రౌడ్ తక్కువ ఉంటుందని పోయినాం, కానీ చాలా క్రౌడ్ ఉండే అప్పటికే. ఇక లోపలికి అట్లా నడుచుకుంటూ పోయిన తర్వాత అక్కడ బోనం తీసి శాఖ పెట్టి అమ్మ ఉంటుంది, తనకిచ్చేస్తే ఆమెనే తీసేసి ప్రసాదం పెట్టి శాఖ కూడా పోసేసి మనకి ఇస్తుంది అనమాట. ఇక ఈడ బోనం ఎక్కిచ్చేసిన తర్వాత పొడి బియ్యం గిన్నె అవన్నీ తీసుకొచ్చినాం కదా, అవి గుళ్ళకి పోయి అమ్మవారికి ఇచ్చేసి దాని తర్వాత ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా రాధా రేణుక కలిసి మా అందరి కోసం వంట చేసిండ్రు అనమాట. సో అజ్జు మటన్ చికెన్ ఫ్రై చేసిండు, రాధా చికెన్ కర్రీ రైస్ చేసింది, రేణుక అందరికీ హెల్ప్ చేసింది. సో బయటకి ఆర్డర్ ఇచ్చుడు అదంతా ఎందుకు మనమే చేసుకుందామంటే వీళ్ళు ముగ్గురు కలిసి వంట చేసినారు, మస్తు ఉండే.
ఒక్కొక్కళ్ళు మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఎక్కువసేపు తిన్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం, గేమ్స్ ఆడినాం, అట్లా ఇక మా బోనాల డేని అయితే కంప్లీట్ చేసినాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.